मक्का मदीना शिवलिंग, वो मक्का मदीना नहीं मक्केश्वरा है। నేను ఇప్పుడు దాకా ముస్లిం మీదే అనుకున్నా, ఇప్పుడు మక్కా మదీనా మీద కూడా పడిపోయారు. మక్కాలో శివలింగం ఉందంట. నవూజు బిల్లాహ్. మీకు అర్థం కాలేదు కదా, నేను చెప్తా ఇన్షాల్లా. కాబా గృహం యొక్క ఆగ్నేయ మూలలో హజ్రే అస్వద్ ఉంటుంది. ఏం హజ్రే అస్వద్ అంటే అది ఒక రాయి అండి. అది ఒక నల్లటి రాయి. హజ్ర్ అంటే రాయి, అస్వద్ అంటే నల్లని. మరి హజ్రే అస్వద్ ఎక్కడి నుండి వచ్చింది అంటే స్వర్గం నుండి వచ్చింది. అది మొదట్లో పాల కంటే తెల్లగా ఉండేది. ఆ తర్వాత ఆదాము సంతానం చేసిన పాపాల కారణం చేత అది నల్లగా మారిపోయింది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మక్కాకు వెళ్ళి హజ్ చేసేది కేవలం ఆ ఏకైక దైవం అల్లా కోసమే తప్ప ఏ హజ్రే అస్వద్ కోసమో లేదా ఏ రాయి రప్పల కోసమో కాదు. ఉమర్ రదియల్లాహు అన్ వారు ఆ నల్లరాయి వద్దకు వచ్చి, అంటే అదే హజ్రే అస్వద్ వద్దకు వచ్చి దాన్ని ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకొని ఉమర్ రదియల్లాహు అన్ వారు ఇలా అంటారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు, నువ్వు ఒక రాయి మాత్రమే, నువ్వు ఎవరికి మంచి చేయలేవు, అలాగే చెడు కూడా చేయలేవు. దైవ ప్రవక్త గనక నిన్ను ముద్దు పెట్టుకోకపోతే నేను కూడా నిన్ను ముద్దు పెట్టుకునే వాడిని కాదు అని అన్నారు. ఎవరన్నారు? ఉమర్ రదియల్లాహు అన్ వారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కాబాలో ఉన్నది శివలింగం కానే కాదు, అది హజ్రే అస్వద్.